విశాఖపట్నం గ్రామదేవత శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సుమారు 500 ఏళ్ల క్రితం సముద్రతీరంలో మత్స్యకారుల వలలో లభ్యమైన అమ్మవారు కరకచెట్టు నీడన కొలువై భక్తుల ఇలవేల్పుగా వెలుగొందుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ సోమవారం తోలేళ్లు, మంగళవారం అనుపు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. దేవస్థానం ఈవో రాజగోపాల్ రెడ్డి, చైర్మన్ మద్ది శ్రీనివాసరెడ్డి మరియు ధర్మకర్త మండలి సభ్యులు చిన్నిపిల్లి ఆనందరెడ్డిల పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుండి తరలివచ్చే లక్షలాది మంది భక్తులతో విశాఖ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పోలమాంబ అమ్మవారు 14 గ్రామాలకి గ్రామదేవత, సముద్రదేవత, సర్పదేవత. ఇది ఒక 500 సంవత్సరాల క్రితం జాలర వాళ్ళకి సముద్రంలో జరిగిందండి. వారు ఈ అమ్మవారిని జాగ్రత్తగా తీసుకుని వాళ్ళ గ్రామంలో కొన్ని సంవత్సరాలు పూజ చేశారు. పూజ అనంతరము వారి యొక్క అమ్మవారిని దాని యొక్క శక్తి భరించలేక అమ్మవారు వాళ్ళకి తీసుకువెళ్ళి పెద్దవాళ్ళ తీరు మధ్యవారి వంశీయుడికి చెప్పినారు. ఈ మధ్యవారు అందరూ కలిసి వారు కూడా కొన్ని సంవత్సరాలు పూజ చేశారు. దాని యొక్క శక్తి వారి యొక్క శక్తి భరించలేక అప్పట్లో ఈ అమ్మవారు ఆ అమ్మవారు చెప్పింది కనక చెట్టు కింద రిజిస్టర్ చేయమని చెప్పి ఆ అమ్మవారు చెప్పింది. అంతేత కనక చెట్టు పోలమాంబ అని పేరు వచ్చింది. అప్పట్లో కనక చెట్టు, జీడిపళ్ళ తోటలు, ఎర్రమట్టి దిగులు అవన్నీ ఉండేవి పూర్వకాలం. ఈ మాలలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఈ 1997వ సంవత్సరంలో ఈ అమ్మవారు దేవాలయ ధర్మాలయ తీసుకున్న తర్వాత 2010వ సంవత్సరం నుంచి ఈ మాలలో ప్రారంభించారు. అమ్మవారి చుట్టూ మండపాలు అవన్నీ అయ్యాక 2010వ సంవత్సరం నుంచి అమ్మవారి మాలలు అన్నీ చేస్తున్నారు. ఈ మాలలో 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు మనవాళ్ళు చేసి కూడా అంతా ఉన్నారు. ఈ విధంగా చేస్తున్నారు. ఈ అమ్మవారు ఈ సంవత్సరం ఈ యొక్క అమ్మవారు 21వ తేదీ అంటే 21/3/2023 తేదీ 26వ తేదీ అమ్మవారు పందిరినాట మరియు ఈ అంకురార్పణతో ప్రారంభమైంది. 22/3/2026వ తేదీ ఉదయం అమ్మవారు పందిరాట జరిగింది. పందిరాట మహోత్సవం జరిగింది. 23/3/2026వ తేదీ అమ్మవారికి పుట్టబంగా